యుద్ధం ఎట్టకేలకు ఆగింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక ప్రకటన చేశారు పొద్దున, యుద్ధం 24 గంటల్లోపు ఆగిపోతోంది, ఇద్దరితో మాట్లాడాను, ఇద్దరు నన్ను అడిగారు, ఇరాను ఇజ్రాయెలు నన్ను అప్రోచ్ అయ్యారు యుద్ధం ఆపుతామని, నేను వాళ్ళని ఆపమని చెప్పాను అన్నటువంటిది తను చెప్పుకొచ్చినటువంటిది. అయితే ఇరాన్ దాన్ని తోసిపుచ్చుతా ఓ పక్కన ఇజ్రాయెల్ మీద అటాక్ చేసింది. అలాగే ఇజ్రాయెల్ ఇరాన్లో ఉన్నటువంటి వాళ్ళ అణుశాస్త్రవేత్తని లేపేసింది. మళ్ళీ ఫ్లేరప్ అవుద్దంటే ఇద్దరు కూడా దిస్ ఈజ్ లాస్ట్ పంచ్ అనమాట. అంటే యుద్ధం ముగిసే ముందు తమ కసి తీర్చేసుకున్నారు, తమ భవిష్యత్ అవసరాలు తీర్చుకున్నారు. నిన్ననే ఇజ్రాయెల్ భారీగా దెబ్బ కొట్టాక ఎదురు దెబ్బ కొట్టకుండా కనుక యుద్ధం ఆపేస్తే ఇరాన్ పాలకుల పరువు పోతుంది, సైన్యం పరువు పోతుంది. కాబట్టి ఇజ్రాయెల్ మీద వీళ్ళు దాడి చేశారు. అలాగే ఇప్పుడు యుద్ధ విరమణ చేసేస్తే మళ్ళీ అణుబాంబుల తయారీకి సంబంధించి ఇప్పటికే శాస్త్రవేత్తలు 300 మందిని లేపేసింది. ఇప్పుడున్నటువంటి జూనియర్స్, వాళ్ళకు ఉన్నటువంటి సీనియర్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో అతను ఉంటే వీళ్ళతో బాంబు మళ్ళీ చేయించుకోవడానికి ఒక ఏడాది 2-3 ఏళ్లలో కుదురుతుంది. కాబట్టి అతన్ని లేపేసేసింది ఇజ్రాయెల్. తద్వారా 2-3 ఏళ్ల దాకా ప్రాబ్లం లేదు. ట్రంప్కి శాంతిదూత అవార్డు కావాలి, నోబెల్ బహుమతి కావాలి. కాబట్టి ట్రంప్ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఓ పక్కన ఇరాన్ అటు వీళ్ళందరి మీద అటాక్స్ చేసి అమెరికా స్థావరాల మీద కూడా అటాక్ చేశాక, ఇజ్రాయెల్ మీద అంత పెద్ద దాడి చేశాక కూడా అమెరికా యుద్ధం ఆపేసేయాలనుకుంది, ఇరాను ఇజ్రాయెల్ యుద్ధం ఆపేయాలనుకుంది. అంటే అమెరికాని స్థావరాలు దెబ్బతీశాక కూడా అమెరికా యుద్ధం చేయదలుచుకోవాలి. అలాగే ఇజ్రాయెల్ మీద దాడి చేసేసింది రివర్స్ దాడి కాబట్టి వాళ్ళు సైలెంట్. ఇటు ఇరాన్కి వాళ్ళ ప్రతిష్ట వాళ్ళకు ఉన్నట్టు. ఈ కాన్సెప్ట్తో ప్రస్తుతాన్ని యుద్ధాన్ని విరమిస్తున్నట్టుగా ఇరాన్ ప్రకటించడంతో, ఇరాన్ కూడా అధికారికంగా ప్రకటించడంతో యుద్ధం అనేది ఇరాన్ ఇజ్రాయెల్ల 11 రోజుల యుద్ధం ముగిసినట్టయింది. 12వ రోజు నాటికి చివరి దెబ్బ కొట్టాకంటే 12 రోజుల యుద్ధం ముగిసింది అని చెప్పాలి.